హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ జెసికా. ఇవాల్టి ఎపిసోడ్లోని ఇంట్రెస్టింగ్ 10 క్వశ్చన్స్లో మీరు టోటల్ ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో లాస్ట్లో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంటని ప్రెస్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఎక్కువగా ఒత్తిడికి లోనైతే మన శరీరంలో ఏ అవయవాలు బలహీనపడతాయి? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మెదడు, ఆప్షన్ సి లివర్, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మరియు బి. రోజుకి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు? ఆప్షన్ ఏ 5 సార్లు, ఆప్షన్ బి 9 సార్లు, ఆప్షన్ సి 4 నుండి 7 సార్లు, ఆప్షన్ డి 12 సార్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 4 నుండి 7 సార్లు. మన కంటిలో ప్రతిబింబం ఏర్పడడానికి పట్టే కాలం ఎంత? ఆప్షన్ ఏ 5 సెకండ్లు, ఆప్షన్ బి 3 సెకండ్లు, ఆప్షన్ సి 2 సెకండ్లు, ఆప్షన్ డి 1 సెకను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1 సెకను. మనం 1 సెకను తలను ఫాస్ట్గా తిప్పినప్పుడు ఆ సమయంలో మనం చూసిన ప్రతిబింబాలు మన కళ్ళల్లో స్పష్టంగా ఏర్పడలేవు. కాబట్టి మనం వాటిని స్పష్టంగా చూడలేము. 1 సెకండ్ పాటు వాటి మీద ఫోకస్ చేస్తేనే మనం స్పష్టంగా చూడగలం. అలాగే మనం కళ్ళు మూయకుండా తుమ్మడం సాధ్యం కాదు. మన శరీరంలో అతి చిన్న ఎముక ఉండే భాగం ఏది? ఆప్షన్ ఏ నాలుక, ఆప్షన్ బి ముక్కు, ఆప్షన్ సి కన్ను, ఆప్షన్ డి చెవి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి చెవి. చెవి ఎముక ఒక బియ్యపు గింజ సైజ్ అంతలో ఉంటుంది. నాలుక పక్క భాగం ఏ రుచిని గ్రహిస్తుంది? ఆప్షన్ ఏ పులుపు, ఆప్షన్ బి తీపి, ఆప్షన్ సి చేదు, ఆప్షన్ డి ఉప్పు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పులుపు. నాలుక పక్క భాగం పులుపును, లోపలి భాగం చేదును, ముందు భాగం తీపిని, ఉప్పును గ్రహిస్తుంది. నాలుక పైన వేల సంఖ్యలో రుచిని గ్రహించే టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇవి వయసు పెరిగే కొద్దీ నశిస్తూ ఉంటాయి. అందుకే వృద్ధులు మనం ఏం వండి పెట్టినా అంత టేస్ట్గా లేదు అంటుంటారు. యుక్త వయసులో ఉన్న వ్యక్తి యొక్క చర్మం ఎంత బరువు ఉంటుంది? ఆప్షన్ ఏ 6 కేజీలు, ఆప్షన్ బి 5 కేజీలు, ఆప్షన్ సి 4 కేజీలు, ఆప్షన్ డి 3 కేజీలు.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 4 కేజీలు. చర్మం మన శరీరంలో అతిపెద్ద అంగం. వర్ణాంధత్వం కలిగిన వ్యక్తులు ఏ రంగులను గుర్తించలేరు? ఆప్షన్ ఏ తెలుపు ఎరుపు, ఆప్షన్ బి తెలుపు నలుపు, ఆప్షన్ సి ఎరుపు ఆకుపచ్చ, ఆప్షన్ డి ఎరుపు నలుపు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎరుపు ఆకుపచ్చ. వంధాంధత్వం అనేది వంశపారంపర్య వ్యాధి. మనిషి నిమిషానికి సుమారు ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 22, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 18. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 18. మనం ఒకేసారి శ్వాస తీసుకోవడం మింగడం కుదరదు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మానవుని గుండె ఎంత బరువు ఉంటుంది? ఆప్షన్ ఏ 600 గ్రాములు, ఆప్షన్ బి 500 గ్రాములు, ఆప్షన్ సి 400 గ్రాములు, ఆప్షన్ డి 300 గ్రాములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 300 గ్రాములు. అతిపెద్ద గుండె గల జంతువు నీలి తిమింగలం. గుండె లేని జీవి జెల్లీ ఫిష్. మనం ఎన్ని నెలలకు ఒకసారి రక్తాన్ని దానం చేయవచ్చు? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 3. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 3. మన శరీరంలో రక్తం రక్త నాళాలలో ప్రవహిస్తుంది. గుండె నుండి శరీరానికి రక్త నాళాల నుండి రక్తాన్ని సరఫరా చేసే దానిని ధమనులు అంటారు. వీటిలో మంచి రక్తం ఉంటుంది. వ్యక్తి నుంచి రక్తం తీసుకునేటప్పుడు వీటి నుంచి తీస్తారు. అలాగే శరీరం నుంచి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలను సిరలు అంటారు. వీటిలో చెడు రక్తం ఉంటుంది. వ్యక్తికి రక్తాన్ని ఎక్కించేటప్పుడు వీటి నుంచి ఎక్కిస్తారు. సో ఫ్రెండ్స్, ఇవాల్టి ఎపిసోడ్లోని ఇంట్రెస్టింగ్ 10 క్వశ్చన్స్లో మీరు టోటల్ ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో లాస్ట్లో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంటని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.